చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నాము. ఎందుకంటారా, నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగాను ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సర పరిపాలనలోని వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒక భాగమైనటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం అయితే ఉంది. మహిళలు ఉచిత ప్రయాణంలోని భాగంగాను ఈరోజు అయితే మనం చూస్తే కంప్లీట్ గాను శ్రీశక్తి పథకం కింద అయితే మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారు. అయితే ఏ బస్సుల్లోనైతే ఉచిత ప్రయాణం ఇచ్చారు, అదే విధంగాను వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయాలనుకుంటే ఎటువంటి గుర్తింపు కార్డులు చేయాలి, అయితే అసలు ఈ ఫ్రీ బస్సు ఎవరికి వర్తిస్తుంది, ఎటువంటి సందర్భాలు ఫ్రీ బస్సు వస్తుంది, ఏ బస్సులకి ఇది వర్తిస్తుంది, ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకుందాం. మన డిపో మేనేజర్ అయితే ఉన్నారు, శ్రీకాకుళం డిపో మేనేజర్. సార్ నమస్తే. సో ఇప్పుడు ఈ శ్రీశక్తి పథకం ఎవరికి వర్తిస్తుంది, ఎటువంటి బస్సులకు? నమస్కారం అండి, నా పేరు అమర్సింహుడు, డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీ శ్రీకాకుళం 1 డిపో. ఈ ఉమెన్ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ ఈ 5 రకాల బస్సుల్లో వర్తిస్తుందండి. అయితే మహిళా ప్రయాణికులు ఎవరైనా బస్సులో ఎక్కేటప్పుడు ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదా ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి గుర్తింపు అడ్రస్ ప్రూఫ్ ఉన్నటువంటి గుర్తింపు కార్డులు ఒరిజినల్ కానీ లేకపోతే డిజిటల్ రూపంలో కానీ పొంది ఉంటే వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 రకాల బస్సుల్లో 0 టికెట్ అనేది ఇష్యూ చేయబడుతుందండి. సో దీనికి ఎటువంటి వయసుతో సంబంధించినటువంటిది? వయసు ఏమి లేదండి, ఎవరైనా గర్ల్స్ కానీ లేకపోతే ఉమెన్ కానీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ ఎంప్లాయీస్ అయినా సరే, ఉమెన్ అందరికి కూడా ఇది ఉచితమేనండి. ఇందులో వయసుతో ఎటువంటి సంబంధం లేదండి. దీనికి ప్రయాణంకి ఇంత డిస్టెన్స్ వరకే ఉంటుందని కానీ ఏమైనా ఉంటుంది? అది కూడా లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. అంటే ఈ 5 రకాల బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా ప్రయాణం చేసే అవకాశం ఉంది, ఉచితంగానే అనుమతించబడతారు. అంటే ఎంటైర్ స్టేట్ మొత్తం కూడాను ఇప్పుడు ఏదైతే ఒక గుర్తింపు కార్డుని తీసుకుని అయితే మొత్తం వాళ్ళు ఈ బస్సును ఎక్కి స్టేట్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి 0 టికెట్. అవునండి, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ 5 రకాల బస్సుల్లో వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తే ఈ అడ్రస్ ప్రూఫ్ ఉన్నటువంటి ఐడి కార్డులు వాళ్ళు చూపించగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉచితంగానే అనుమతించబడతారండి. ఎటువంటి ఛార్జీ కూడా వసూలు చేయబడదు. 100% రాయితీతో 0 టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొంతమందికి చాలా మందికి వచ్చి ఇక్కడ డిపోలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, నాన్ స్టాప్ బస్సులకి ఎటువంటివి ఈ ఉచితాలు ఏమైనా వర్తిస్తున్నాయి? అంటే ఇక్కడ నాన్ స్టాప్ బస్సులకు మాత్రం ఈ ఉచిత ప్రయాణ సదుపాయం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అల్ట్రా డైలక్స్, ఆ పైన ఉన్న బస్సులు, ఈవెన్ ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్న నాన్ స్టాప్ ఉంటే మాత్రం వాటిలో అనుమతి లేదండి. అంటే ఎక్స్ప్రెస్ బస్ అయినప్పుడు కూడా నాన్ స్టాప్ అయితే అనుమతి లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ ఉమెన్ ఫ్రీ టికెట్ అనేది అనుమతించబడదు. మిగతా అన్ని సర్వీసుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కోరిన విధంగా ప్రయాణం చేయవచ్చు. ఇప్పుడు డిపో 2 మేనేజర్ గారు కూడా ఉన్నారు, ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు రవిశంకర్ శర్మ, శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్ని. శ్రీశక్తి పథకం అంటే మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యాన్ని 15 ఆగస్టు 2020 నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ పథకం మహిళలందరికీ వర్తిస్తుంది. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. మా డిపోలో అయితే అనమాట జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 250 బస్సుల్లో అనమాట ఈ ఉచిత ప్రయాణానికి అర్హత ఉన్న బస్సులు ఉన్నాయి. కేవలం డీలక్సు, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు మరియు నాన్ స్టాప్ బస్సులకు మాత్రమే ఈ ప్రయాణానికి మహిళలకు ఉచితంగా అనుమతించబడరు. కానీ మిగతా అన్ని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలందరూ అనమాట వారి దగ్గర ఉన్న గుర్తింపు కార్డుతో అనమాట ఆ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి వరకు వెళితే అక్కడ వరకు ఉచితంగా 0 టికెట్తో ప్రయాణం చేయవచ్చు. ఇది ఒక మంచి సుపరిణామం. మహిళలకు ఆర్థిక స్వావలంబనకి దోహదపడుతుందని, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. రెండోది, మాకు ప్రస్తుతం ఉన్న 60% ఆక్యుపెన్సీ రేషియో సుమారు 80 నుంచి 90 వరకు పెరిగే అవకాశం కూడా ఉంది. మహిళల తాలూకా సంఖ్య పెరగడం వలన పురుష ప్రయాణికుల నిష్పత్తి అదే రేషియోలో కాకపోయినా ఎంతో కొంత డ్రాప్ కూడా ఉంటుంది. ఆ పురుష ప్రయాణికులు అనమాట మేము ఏవైతే
హై ఎండ్ ప్రొడక్ట్ డీలక్స్లు, సూపర్ లగ్జరీలు, ఏసీ సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిలో అనమాట డిఫ్లెక్షన్ ఉంటుందని అంచనా వేస్తున్నామండి. ప్రస్తుతం అంటే సరాసరి 25,000 మంది ప్రయాణికులు అనమాట మా కాంప్లెక్స్ని ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు. ఈ 25,000 మందిలో ప్రస్తుతం ఒక 30-40% మహిళలు ఉంటే రోజుకి 10,000 వరకు అనమాట మహిళా ప్రయాణికులకు ప్రతిదినం అదనంగా ఈ సౌకర్యం కల్పించడం వలన ప్రయాణిస్తాను అంచనా వేస్తాము. ఇంకా ఈ పథకం నిన్ననే ప్రారంభోత్సవం చేయింది కాబట్టి ఈ రోజు నుంచి రోజువారీ సమీక్ష చేసుకుంటే కనుక ఒక వారం రోజుల్లో అనమాట ఒక ఖచ్చితమైన నిర్ధారణకి అంచనాకి మేము రాగలుగుతాం. అయితే మనందరికీ తెలుసు ఆర్టీసీకి కొంత బస్సులు కొరత అయితే ఉన్నది. ఇప్పుడు స్త్రీలకి ఉచితం ఇవ్వడం బట్టి బస్సులు అంటే రద్దీ పెరిగే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఏమైనా కొత్త బస్సులకి కొనుగోలు చేసే ప్రక్రియ కానీ లేదా కొత్త బస్సులను ఏమైనా సరే వేసే ప్రక్రియ ఏమైనా చేస్తుంది? ప్రస్తుతం అయితే ఏవైతే బస్సులు మన ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయో ఆ బస్సుల్లో మాత్రమే ఉన్నంత వరకు అనమాట మ్యాక్సిమం సర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉచిత ప్రయాణంతో పాటు విద్యుత్ బస్సులు కొనుగోలు ప్రతిపాదన ఉంది. అది క్యాబినెట్లో అప్రూవల్ రాగానే అనమాట ఆ బస్సుల కొనుగోలు ప్రక్రియ టెండర్లు దాటి వచ్చి రోడ్డు ఎక్కాలంటే కనీసం 6 మాసాలు వ్యవధి పట్టే అవకాశం ఉంది. ఈ 6 మాసాల్లో మేము ఉన్న బస్సులను అనమాట ఏమని ప్రయాణికులకి అసౌకర్యం లేకుండా వీలైనంత సౌకర్యవంతంగా ఎక్కువ మంది ప్రయాణికులకి చేరే విధంగా మా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ఆ వచ్చిన తర్వాత అనమాట ఆ బస్సులు ఏసీ బస్సులు, ఉచిత బస్సులు, ఈ విద్యుత్ బస్సులు ఏసీ బస్సులు కాబట్టి అవి నాన్ స్టాప్ రూట్లో గట్రా డిప్లాయ్ చేయగలిగితే, ఎందుకంటే వాటికి కూడా అనమాట ఛార్జింగ్ స్టేషన్లు గట్రా అవసరం అవుతాయి. అవి అన్ని మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేం కాబట్టి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్న తర్వాత అవి జిల్లా కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు ఆ బస్సులను కనుక ఆపరేట్ చేయడానికి మేము సంకల్పం సన్నద్ధతగా గురి అయిన తర్వాత ఆ మిగులు బస్సులు ఏవైతే ఉన్నాయో రద్దీ ఉన్న మార్గాల్లో వాటిని డిప్లాయ్ చేసే అవకాశం ఉంది.